వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అన్నారు. నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నారని రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన అని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రాముడు రాక్షసుడు అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు హరీష్ రావు. రేవంత్ ను మించిన రావణాసురుడు ఇంకెవరూ ఉండరని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లు కూల్చుతూ రేవంత్ రెడ్డి వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. పరిగిలో రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మేం పరిగి వెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏడాదికి 3 పంటలు పండే పంటలను లాక్కుంటూ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలందరూ గమనిస్తున్నారని, కాంగ్రెస్ కు ప్రజలు తొందరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్ఎస్ నేతల అరెస్టులు అక్రమమని అన్నారు. అక్రమ భూదందాలపై ప్రశ్నిస్తున్న వారిని గృహ నిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని అన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై వికారాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అరెస్టులపై రేవంత్ సర్కార్ను నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో కాళ్లు మొక్కి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చాక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై రైతులు మండిపడ్డారు. పంటలు పండించుకునే భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని కాడ్లాపూర్ రైతులు తెలిపారు. పేదల భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ రైతుల నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించింది. పేదల భూములు లాక్కొని పెద్దలకు కట్టబెడుతున్నారని మండిపడింది. పేదల భూములు బలవంతంగా సేకరిస్తుంటే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. పరిగి భూసేకరణపై పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రైతుల పక్షాన పోరాడితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ భూదాహంపై పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడంపై ఘాటుగా స్పందించారు. అధికారం చేతిలో ఉందని అక్రమంగా రైతుల భూములను చెరబడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత అణచివేసినా రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ఇస్తున్నారని రేవంత్ చెప్పి 24 గంటలు గడవక ముందే హరీష్ రావు బృందాన్ని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలు కాకతాళీయంగా జరుగుతున్నవి కాదని విమర్శించారు. బల్గంపేటలోని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లో ప్రెషర్ సమస్య వల్ల నీటి కొరత ఎక్కువగా ఉందని, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు సూచనలు చేశారు. వర్షాకాలంలో ఎక్కువగా రోడ్ల వల్ల ఇబ్బందులు రాకుండా చిన్న కాలనీలలో సైతం సిమెంట్ రోడ్లను వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచినీరు, విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తలసాని అన్నారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఇటువంటి సమస్యలు ఎప్పుడూ రాలేదని చెప్పారు. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు రద్దు కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హన్మకొండ, కరీంనగర్ నుంచి చెత్తను తీసుకొచ్చి హుజూరాబాద్ లో డంప్ చేయడం సరికాదన్నారు. డంపింగ్ యార్డుతో హుజూరాబాద్ లో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సింగూరు డ్యాంలో 7.39 టీఎంసీల నీరున్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ జిల్లా రైతులతో హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని పొలాలకు 0.3 టీఎంసీల నీళ్లే అవసరమవుతాయని, సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కాంగ్రెస్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తిరుగుబాటు మొదలైంది. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యానికి నిరసనగా ఈ నెల 17న లంచ్ అవర్ ధర్నాకు పిలుపునిచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. మే 5న అన్ని కేంద్రాల్లో దీక్ష చేస్తామని, రాబోయే రోజుల్లో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు జేఏసీ నేతలు. సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీపై కనీసం మాట కూడా మాట్లాడటం లేదని 2.5 ఏళ్లుగా పీఆర్సీపై నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి మండిపడ్డారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయిందని ఫైర్ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10 నుంచి సమ్మెను ప్రారంభిస్తామని హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ డిపో వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హన్మకొండ విద్యుత్ భవన్ ముందు ఆర్జీజీఎన్ విద్యుత్ కార్మికులు మహాధర్నా చేపట్టారు. ఆర్టీజీఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ ఇచ్చిన జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. అన్మాన్డ్ విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నినదించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె తప్పదని టీఆర్ వీకేఎస్ అధ్యక్షుడు జాన్సన్ అన్నారు. హైదరాబాద్ నందనవనం కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శ్రీకారం చుట్టారు. మాజీ కార్పొరేటర్ శ్రీమతి పద్మా వెంకటరెడ్డితో కలిసి బాగ్ అంబర్పేట్ డివిజన్లోని నందనవనం కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు స్థానిక ప్రజలకు పెద్ద ఉపశమనం కలుగుతుందని కాలేరు వెంకటేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయిస్తున్న నిధులలోనూ పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 4 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈ గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని గ్రామ సర్పంచులు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ సర్వే నేపథ్యంలో మున్నేరు జలసాధన సమితి నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. సర్వే జరుగుతున్న ప్రాంతం మొత్తం పోలీసుల పహారాతో దిగ్బంధం చేశారు. గార్లలో పోలీసుల చర్యలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును సాధన సమితి నాయకులు తప్పుపట్టారు. ప్రభుత్వం స్థానిక రైతుల అభిప్రాయాలను అనుగుణంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ మలక్పేట్ పరిధిలోని శంకర్ నగర్ బస్తీ వాసులకు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం బాసటగా నిలిచింది. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వారి ఇళ్లను కూలగొట్టడం సరికాదని బీఆర్ఎస్వి నాయకుడు పగిళ్ల నర్సింగ్ అన్నారు. పేద ప్రజల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బస్తీలో పర్యటించిన బీఆర్ఎస్వి నాయకులు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జియాగూడ మండీని మూసివేయటం పట్ల బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పి కార్తీక్ రెడ్డి అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధుల పాలవుతున్నాయని కార్తీక్ రెడ్డి అన్నారు. కూకట్పల్లిలోని రాజు కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాలనీలోని కమ్యూనిటీ హాల్ను ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఇవ్వటంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ చర్యను విరమించుకోకపోతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆసుపత్రిని ప్రత్యేక స్థలంలో కట్టాలి, ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్న కమ్యూనిటీ హాల్ను కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. కాంగ్రెస్ ఏలుబడిలో రైతులు అల్లాడిపోతున్నారు. నల్గొండ జిల్లా అన్నదాతలు రోడ్డెక్కారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇంకెప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మిర్యాలగూడ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు బంద్ చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు అంతా సిండికేట్ అయ్యి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారని అన్నారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షం అపార నష్టం మిగిల్చిందని నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా చేతికొచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దైంది. మొక్కజొన్న పంటను కోసి కల్లాల్లో ఎండబెట్టిన సమయంలో వర్షం కురిసి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే నష్టపరిహారం అందించాలని, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. స్థానిక కమ్మరిగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డ్రైనేజీ సమస్యపై కొన్ని నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. కేసీఆర్ మంజూరు చేసిన ఇల్లు కాబట్టే కాంగ్రెస్ నాయకులు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రిన్సిపల్ డౌన్ అంటూ హోరెత్తించారు. గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని అడిగితే కులం పేరుతో దూషిస్తున్నారని, ఉపాధ్యాయుడు ఉదయ్ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ ప్రణయ్ కుమార్ ఉదయ్కే మద్దతు పలుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంబర్పేటలో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు పూర్తిగా పాకుడు పట్టి ఉండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్నం కింద 26 లక్షలకు డీల్ కుదిరింది. అందులో 10 లక్షలు అడ్వాన్స్ గా వరుణికి ఇచ్చేశారు. కానీ 26 లక్షలకు అదనంగా మరో 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పెళ్లి ఇంకా 2 రోజులు ఉందనగా ఎవరికీ కనిపించకుండా చంపయ్యాడు. దీంతో పెళ్లి కొడుకు ఇంటి ముందు అమ్మాయి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పెళ్లి కూతురు తండ్రి పొన్నాల రాజయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ పోలీసులు తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కవాడిగూడలోని నెక్లెస్ ప్రైడ్ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న తనపై బంగారం దొంగిలించినట్లు కేసు బనాయించి వేధిస్తున్నారని శ్రావణి అనే మహిళ ఆరోపించింది. గాంధీనగర్ పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకుని పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. ఆ తర్వాత శ్రావణిని హెచ్ఆర్సీ సిబ్బంది మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకువెళ్లారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడలోని ఓ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 2 ఫ్లోర్లలో ఉన్న బట్టల షాప్లో మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారిగా మంటలతో పాటు దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శారదానగర్ రాజీవ్ రహదారిపై రామగుండం నుంచి గోదావరి కనికి వస్తున్న ఆటోను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ మృతి చెందగా ఓ ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో 9 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పొలంలో ఉన్న ఆలయంలో కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహిస్తుండగా 9 ఏళ్ల బాలుడు నిశాంత్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నిశాంత్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండలం ములకలపల్లి వద్ద కరెంటు స్తంభం లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులపై స్తంభాలు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పోచంపల్లి గ్రామానికి చెందిన ఈదుల సత్యనారాయణ, బొంత సైదులుగా గుర్తించారు. వేద మంత్రాలు మిన్నంటుతుండగా, మంగళనాదాలు మార్మోగుతుండగా, భక్తుల జయధ్వానులు ప్రతిధ్వనిస్తుండగా శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాత్విక బలిహరణం అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట అన్నరాసులు పోసి విశేష నైవేద్యాలు సమర్పించారు. కుంభహారతులిచ్చిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
అసోం, కేరళం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 3 ప్రాంతాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. అసోంలో 126, కేరళంలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళంలో వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అభ్యర్థి పళనిస్వామి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన కుటుంబానికి కేవలం 8 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తనకు చరాస్తులు 50 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి వంటి స్థిరాస్తులేవీ లేవని పేర్కొన్నారు. తనకు గాని తన కుటుంబానికి గాని ఎలాంటి వాహనాలు లేవని వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బహిష్కృత నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఎక్స్లో తెలిపారు. పంజాబ్ మాజీ మంత్రి, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు భార్యనే నవజోత్ కౌర్ సిద్ధు. ఆమె బీజేపీలో చేరవచ్చని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే భారతీయ రాష్ట్రవాది పార్టీని స్థాపిస్తున్నట్లు ఓ ఫోటో ద్వారా వెల్లడించారు. ఎంతో కాలంగా ఈ ప్రకటన చేయాలని ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు. శబరిమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. 2018లో శబరిమలలో మహిళలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 10 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలు శబరిమల ప్రవేశంపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని దాఖలైన రివ్యూ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. మణిపూర్ మళ్లీ భగ్గుమంది. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ అధికారి నివాసంపై జరిగిన రాకెట్ దాడిలో 2 చిన్నారులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హింస రాజుకుంది. పలు కీలక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆవేశాలకు లోనై ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని అధికారులు కోరుతున్నారు. రాకెట్ దాడికి బాధ్యులను గుర్తించడంలో నిఘా వర్గాలు తలమునకలవుతున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా పడుతున్న వానలతో ఢిల్లీ తడిసి ముద్దవుతోంది. అయితే రాగల 4 రోజుల పాటు ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాశ్మీర్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, సిక్కింలో కూడా ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. రాజస్థాన్ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జైసల్మేర్, దుంగార్పూర్, మౌంట్ అబూ, ప్రతాప్గఢ్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రహదారులు, చెరువులను తలపించాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాగల 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన తిక్కను చూపించాడు. ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ ముగియక ముందే దాడులకు పాల్పడ్డాడు. నలుగురిది ఒకదారైతే తనదొక్కటే ఒకదారన్నట్టు చెప్పేదొకటి, చేసేదొకటి. ట్రంప్ ఇలా చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కాబోదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం తమ పౌరులు మానవహారంగా నిలుస్తారని ఇరాన్ చెబుతోంది. ట్రంప్ గీత దాటితే తాము హద్దులు దాటాల్సి వస్తోందని హెచ్చరించింది. ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేసే సత్తా తమకు ఉందని మర్చిపోవద్దని గుర్తు చేసింది. ట్రంప్ వార్ డెడ్లైన్ వేళ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. తక్షణమే శాంతి ఒప్పందానికి రావాలని డిమాండ్ చేశారు. లేదంటే యుద్ధం మరింత తీవ్రమవుతోందని హెచ్చరించారు. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని బెదిరించారు. టెహ్రాన్ సహా ఇతర నగరాలపై దాడులు కొనసాగుతున్నాయని, శత్రువులను పూర్తిగా దెబ్బతీసే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు పెంటగాన్ చీఫ్. హార్మూజ్ ను తెరవకపోతే ఇరాన్ సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ అలర్ట్ అయింది. యుఎస్ దాడుల నుంచి వంతెనలు, విద్యుత్ కేంద్రాలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే విద్యుత్ కేంద్రాల వద్ద మానవహారంగా ఏర్పడాలని యువతకు పిలుపునిచ్చింది. యువత నుంచి స్వయంగా వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇరాన్ ఉప క్రీడల మంత్రి అలీరెజా రహీమీ. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించిందా? ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ఖోమ్ నగరంలో అత్యంత రహస్యంగా ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపాయి. దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ముజ్తబా ఉన్నారని వెల్లడించాయి. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇరాన్ అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తుర్కీ రాజధాని ఇస్తాంబుల్లో కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద 2 దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన 3 దుండగులను పోలీసులు అధికారులు వెంటనే కాల్చి చంపేశారు. అయితే దుండగుల కాల్పుల్లో పోలీసు అధికారికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.